హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను టీ బూందీ చేశానండి. 2 గరిటెలు శనగపిండి వేసుకున్నాను, 2 గరిటెల పంచదార, 2 గరిటెల నీళ్ళు వేసుకున్నాను. శనగపిండిలో కొద్దిగా సోడా, చిన్న సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఇలాగా బ్యాటర్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలాగ ఎంత స్మూత్గా కలిపితే అంత బాగా వస్తుందండి బ్యాటర్. అప్పుడు బూందీ చాలా బాగా పొంగుతాయి. ఈ చెప్పిన కొలతలతో మీరు చేసి చూడండి. నేను కొద్దిగా చేశాను, అంటే మరీ ఎక్కువ కాదు. ఇది 3 రంగుల్లో 3 గ్లాసులు వేసుకున్నాను. 3 రంగులకని ఏ కలరు గ్లాసులో ఆ కలరు వేసుకున్నానండి నేను. అంటే రంగులు తెలుస్తాయి కదా అని వేసుకున్నాను. గ్రీన్ దాంట్లో గ్రీన్ డ్రాప్స్ వేసుకున్నాను, కలరు ఫుడ్ కలరు. రెడ్ దాంట్లో రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. నాకు ఎల్లో ఫుడ్ కలర్ లేదని పౌడర్ వేసుకున్నానండి ఎల్లో దాంట్లో. ఇవి చాలా బాగా కలపాలండి, కలర్లు అన్నీ బాగా కలపాలి అందులో. అది అలా కలుస్తుంటే బ్యాటర్ ఇంకా బాగా వస్తుంది. ఎల్లోది కూడా కలిపేసుకున్నాను ఇలాగా నేను. ఇది పంచదార పాకం పట్టాను కదండి, ఆ పాకంలోని కొద్దిగా అంటుకుండిలో పాకం పట్టాలి. అందులో నిమ్మరసం కొద్దిగా వేసుకున్నాను. ఇది బూందీ ఇలా చుట్టేసుకోవాలండి. ఒక్కొక్క కలర్ బూందీ ఒక్కొక్క దానికి వేసుకున్నాను. ఇలా వేగాక తీసేయడమేనండి. చాలాసేపు చెప్పచ్చు కానీ ఇలా గ్రీన్ది కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి గ్రీన్దిని. ఇలా కలర్స్ ఉంటే బాగుంటాయని, పిల్లలకు నచ్చుతాయని చేశాను. మీరు ట్రై చేయండి. ఇలా అన్ని కలర్స్ ఈసారి ఎల్లోది కూడా ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇది ఇలాగా మనం ఇది మామూలు బ్యాటర్ అండి, ఇది మామూలు శనగపిండిదే ఉట్టిది. అవి 3 కలర్స్ రెడ్, గ్రీను, ఎల్లో ఈ పాకంలో పోసేవారండి మొత్తం అన్ని కలర్స్ ఒక ప్లేట్లో వేసుకున్నాను ముందు, తర్వాత పాకంలో వేసుకున్నాను. ఇప్పుడు మామూలు శనగపిండిది కూడా వేసుకున్నాను. మూత పెట్టుకోవాలి 1 నిమిషం, ఒకసారి కలపాలండి. సాఫ్రాన్ కొద్దిగా వేసుకున్నాను, మళ్ళీ కలిపేసి ఒకసారి మూత పెట్టుకున్నాను. ఒక మూకుడులో కొద్దిగా నెయ్యి వేసి బాదం పప్పు, కిస్మిస్ పళ్ళు, పిస్తా, జీడిపప్పు వేసుకొని వేయించాలి. బాగా వేయించండి. అవి ఇందులో వేసేయండి, బూందీలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టీ బూందీ రెడీ అయిపోయింది. ఇది లడ్డు కాదండి, పాకం కొద్దిగా లేతగా తీస్తాం కాబట్టి ఓన్లీ టీ బూందీకే. అంటే పాకం తీసి చూపించింది, క్లిప్పింగ్ పోయింది. ఓకేనండి, అంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మీరు చూసి మీకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.